ఇతర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న సీట్ల ప్రకారము 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ చట్టం తీసుకొస్తావు లోక్సభలో రాజ్యసభలో పెట్టు, సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. చర్చ కూడా అవసరం లేదు. 2026 సంవత్సరం తర్వాత సేకరించబోయే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లని ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 శాసనసభ పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మహిళా రిజర్వేషన్లు మహిళల యొక్క రాజకీయ సాధికారితను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆకాంక్షించింది, మొదటి నుంచి అమలు చేసింది. 100% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తక్షణమే అమలు చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక రెండవ అంశం, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన. ఇది అత్యంత ప్రమాదకరంగా రాజకీయ పావుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వాడుకుంటున్నారు. ఆ దానికి సంబంధించి మాకున్న అభ్యంతరాలను కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క అభ్యంతరాలను, అదేవిధంగా చిన్న రాష్ట్రాల యొక్క అభ్యంతరాలను ఈరోజు స్పష్టంగా నేను ప్రజలకు వివరించదలుచుకున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన గతంలో నియోజకవర్గాల పునర్విభజన 3 సార్లు జరిగింది. 1957లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 494 సీట్లు ఉన్నాయి దేశంలో లోక్సభలో. 1967లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 520 సీట్లకు పెరిగింది. అదేవిధంగా 1977లో చేసిన నియోజకవర్గాల పునర్విభజన ఇది అత్యంత కీలకమైనది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1971 జనగణన ప్రకారము 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు 542 సీట్లకు పెంచారు. తర్వాత ఒక సీటు సిక్కిం నుంచి యాడ్ అయ్యి ఈరోజు దేశంలో 543 లోక్సభ స్థానాలు నిర్దిష్టంగా ఈరోజు సంఖ్యకు మనం చేరుకున్నాం. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1970 దశకంలో దేశంలో కరువు, ఆకలి, జనాభా నియంత్రించాలని కుటుంబ నియంత్రణ విధానాన్ని 1970లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కుటుంబ నియంత్రణ అమలు చేసిన 6-7 సంవత్సరాలలోనే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా కాస్త చదువుకున్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయడంతో ఇక్కడ జనాభా నియంత్రణ జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయకపోవడం వల్ల విపరీతంగా జనాభా పెరిగింది. 1970 నుంచి 76, 6-7 సంవత్సరాలలోనే జనాభా మధ్యలో అంతరం పెరిగి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో అంతరం పెరుగుతుండడం వల్ల ఇందిరాగాంధీ గారు ఆ అంశాన్ని గుర్తించి 543 సీట్ల ప్రకారమే ఉండాలి, ఆయా రాష్ట్రాలలో ఉన్న నియోజకవర్గాలనే ఆ రాష్ట్రంలో ఉండే లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని నిర్ణయం తీసుకోవడం వల్ల 1976లో ఉత్తరప్రదేశ్లో 80 సీట్లను ఆ రాష్ట్రంలోనే పునర్విభజన చేసిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 లోక్సభ నియోజకవర్గాలను ఈ రాష్ట్రంలో పునర్విభజన చేసిండ్రు. 25 సంవత్సరాల వరకు సీట్ల పెంపును శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిషేధించిండ్రు. ఎందుకు అనంటే జనాభా పెరగడం, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జనాభా నియంత్రణ పాటించిన కొన్ని రాష్ట్రాలను శిక్షించిన వాళ్ళతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వాళ్ళను మెప్పించినట్టు సీట్లు పెంచితే నష్టం జరుగుతుందని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నియంత్రించారు. 543 సీట్లు ఉండాలి, ఏ రాష్ట్రంలో ఉన్న సీట్లను ఆ రాష్ట్రంలోనే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ లోక్సభలో, చట్టసభలలో చర్చ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే దూరదృష్టితో
జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన చిన్న రాష్ట్రాలు మరీ చిన్నగా మారుతాయి, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారుతాయి. భూస్వాములు జాగీర్దారులుగా మారుతారు, పేదలు అత్యంత నిరుపేదలుగా మారుతారు, నిరాదరణకు గురవుతారని చెప్పి 2001లో కూడా వాజ్పేయి గారు తిరిగి నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్నప్పుడు స్పష్టంగా ఇంకొక 25 సంవత్సరాల వరకు ఈ 543 ప్రకారమే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ రాష్ట్రాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అక్కడ దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సీట్లను, అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్ల రిజర్వేషన్లను వీటన్నిటిని మార్చుకోవడానికి 2001లో చట్ట సవరణ అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు. ఆ ప్రాతిపదికన జరిగిన నియోజకవర్గాల పునర్విభజనని 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ సీట్లు తెలంగాణలో 15 ఉండే, ఆంధ్రప్రదేశ్లో 27 ఉండే. 2009లో 17 సీట్లు తెలంగాణకు వచ్చినాయి, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. ఆనాడు 107 అసెంబ్లీలు తెలంగాణలో ఉండే, 187 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉండే, 119 సీట్లు తెలంగాణకు వచ్చి 175 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి 2009లో. సో ఎక్కడ కూడా ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలను 2007-8 నియోజకవర్గాల పునర్విభజనలో నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నియంత్రణ వాజ్పేయి గారు ఏదైతే 2001లో చట్టం చేసిండో 25 సంవత్సరాల భవిష్యత్తులో, అంటే 2026 వరకు సీట్ల పెంపు అనేది చట్టపరంగా నిషేధం విధించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న చర్యల వల్ల మొదటి నుంచి జనాభా ప్రాతిపదికన ఏదైతే మూల సూత్రంగా పెట్టుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో ఆ ప్రాతిపదికన చేస్తే ఉత్తరాదిన విపరీతమైన జనాభా పెరిగిపోయింది, దక్షిణాదిలో జనాభా తగ్గిపోయింది, జనాభా నియంత్రణకు జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి ఒప్పుకునేదే లేదు అని తమిళనాడులో స్టాలిన్ గారు, నేను కర్ణాటక నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము నిరసన తెలపడమే కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాసినాం. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది, దీన్ని ఏమాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈరోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా, అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము, అంటే 272 సీట్లు మేము పెంచుతాం, 50% నెంబర్. ఈ 272 సీట్లు ఎట్లా పెంచుతామంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాంట్లో 50% పెంచుతాం.